ఈరోజు గత 5 రోజుల నుంచి ధర్మవరంలో పట్టణంలో పాదయాత్ర చేస్తూ ఈరోజు ఆ పాదయాత్ర చివరి ఘట్టానికి చేరింది. గత 5 రోజుల నుంచి ప్రతి వార్డుని వాస్తవంగా చెప్పండి వార్డంతా తిరగల వార్డులోనూ ఒక్కొక్క సందును తిరుక్కుంటూ వస్తుంటే ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు ఈ ధర్మవరాన్ని కూడా ఒక్కొక్కటిగా బయటపడతా వస్తున్నాయి. బయట చూసేవాడికి ఎలా ఉంటుందంటే ధర్మవరం ఎట్లా మారేడుకాయలాగా ఉంటుంది, ఎట్లా మసిపూసి మారేడుకాయ అంటారే ఆ రకంగా కనబడతా ఉంటుంది అనమాట. అటువంటి పరిస్థితులను నేరుగా ప్రజల దగ్గరికి వెళ్లి సమిష్టిగా అందరినీ కలిపి ఏంటి మన దగ్గర ఉన్న సమస్యలు అని తెలుసుకుంటూ ప్రజలందరినీ చైతన్యవంతుల్ని చేస్తూ ముందుకు నడిపించాలని చంద్రబాబు నాయుడు గారు మొదలుపెట్టిన ఈ కార్యక్రమంలో జన చైతన్య యాత్ర అని చెప్పని ధర్మవరంలో తిరగడం జరిగింది. అందులో భాగంగా ప్రజలందరూ కలుస్తూ ఎన్నో సమస్యలు బాధలు ఇప్పుడు మనం ఏదో గుడ్ మార్నింగ్ చూస్తూ ఉంటాం. గుడ్ మార్నింగ్ చూసిన వాళ్ళకి ఏముంటది, సమస్యలు ఎక్కడా లేమో బ్రహ్మాండంగా ఉంది ధర్మవరం అనుకుంటారు. కానీ గుడ్ మార్నింగ్ అదేమో నాకు తెలియదు. కానీ మేము చేసిన దాంట్లో మాత్రం మేము తిరిగితే నిన్న వస్తున్నాయి ఒక్కొక్క వాటి తిరిగితేనే. ఇది కాకోకుండా డైరీలు నిండిపోయే పరిస్థితి సమస్యలన్నీ వింటా అంటే ఇక్కడ అనేకమైన సమస్యలు ఎన్నో బాధలు గత 5 ఏళ్ల నుంచి ప్రజలందరూ బాధల్ని దిగమింగుకొని మరి జీవనాన్ని ముందుకు సాగించే పరిస్థితి ధర్మవరంలో వస్తుంది. ధర్మవరంలో సమస్య బయటికి చెప్పాలన్నా భయపడిపోయే పరిస్థితి వస్తుంది. బయట మాట్లాడితే భయం, ఏదైనా ఎవరైనా మాట్లాడిస్తే భయం, ఏమన్నా చేస్తే పింఛన్లు ఆడబిక్తారో పథకాలు రాణిస్తారో అనేంత భయాందోళనల్ని క్రియేట్ చేసుకుని రాజకీయాన్ని ముందుకు సాగించే పరిస్థితి. ఒక్కసారి వెనక్కి వెళ్దాం. గతంలో పరిటాల రాజేంద్ర గారు ధర్మవరంలో గడుగు పెడితే ప్రజల గుండెల్లో ధైర్యంగా నిలబడ్డాడు ఆయన. ఆ భయాన్ని ప్రజలకు దూరం చేస్తూ ధర్మవరానికి దూరం చేస్తూ నడిపించుకొచ్చారు. ఈ రోజు వాస్తవంగా ఒక్కసారి మనమంతా ఆలోచన చేసుకుందాం. ఒక్క నిమిషం, ఏ రకంగా శ్రీరామ్ ధర్మవరానికి వచ్చాడు అనే విషయాన్ని చాలా విచిత్రంగా ఉంటుంది. అంతేనా? ఉన్న వాళ్ళందరూ ఆల్మోస్ట్ నాతో పాటు చాలా జర్నీ చేసిన వాళ్ళు. చాలా విచిత్రంగా ఉంటుంది ధర్మవరానికి ఏ రకంగా వచ్చామనేది. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇది విచిత్రం కాదు, పరిటాల రాజేంద్ర గారు పోతూ ఇంకా ధర్మవరంతో రుణం ఉంది కాబట్టి పరిటాల శ్రీరామ్ అనే వ్యక్తి అనుకోకుండా కొన్ని సంఘటనల వల్ల ఇక్కడికి రావాల్సిన పరిస్థితి వచ్చిందనేది. ఇక్కడికి వచ్చినాక ఇక్కడ ఉన్న కార్యకర్తల్ని గాని ప్రజల్ని గాని చూసిన తర్వాత ఏదో వచ్చి మున్సిపల్ ఎలక్షన్లు చేసుకొని పోదామని చెప్పి ఆలోచన చేస్తూ వచ్చిన నేను ఖచ్చితంగా ఇక్కడ నిలబడాలా, మరొక్కసారి పరిటాల కుటుంబం ధర్మవరానికి గుండెకాయలా మారి గుండెలేంగా ధైర్యం నింపాలి అనే విషయం కూడా నాకు అర్థమైంది. ఆ రోజు నుంచి ఇక్కడ నిలబడడం ముందుకు నడవడం అనేది నా రాజకీయ ప్రస్థానంలో అనివార్యంగా మారిందనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి దీంట్లోనూ ఏ రకంగా మొత్తం ధర్మవరం అంతా తిరిగినప్పుడు ఎన్నో సమస్యలు ఎన్నో బాధలు. అందులో ముఖ్యంగా ధర్మవరం అంటే చేనేతలు అంటే ధర్మవరం అంటూ ఎప్పటి నుంచి ఆ పేరు పెట్టుకుని ముందుకు నడుస్తున్న పట్టణం మంది. ఇటువంటి పరిస్థితుల్లో మన పట్టణం అంతా తిరిగినప్పుడు ఎక్కడ చూసినా హ్యాండ్లూమ్స్ వాళ్ళు పూర్తి స్థాయిలో ఇబ్బంది పడిపోయే పరిస్థితి. వాళ్ళ బాధలు వింటుంటే మన గుండెలు తడుక్కుపోతాయి. వాళ్ళ పరిస్థితి రకంగా ఉందంటే కొంతమంది మరి బయటకు వచ్చేసి అన్నా తినడానికి జరగడానికి కూడా బాధపడుతున్నామన్నా జరగట్లేదు, చాలా ఇబ్బందిగా ఉందని చెప్తా అంటే వాస్తవంగా చెప్పాలంటే ఎటువంటి కఠిన హృదయస్థికైనా సరే కళ్ళలో నీళ్ళొచ్చే పరిస్థితి వాళ్ళని చూస్తా అంటే. ఏ వార్డు తిరిగినా ఏ కుటుంబాన్ని టచ్ చేసినా ఇటువంటి అనేకమైన పరిస్థితులు బయటకు వస్తున్నాయి. ఈరోజు ఒకటే విషయాన్ని నేను ఈ ధర్మవరం నడిపడి నిలబడి చెప్తున్నా, ధర్మవరం బతకాలంటే చేనేత కార్మికుడు బతకాలి అనే విషయాన్ని మరొకసారి మనం గుర్తు చేసుకోవాలి. హ్యాండ్లూమ్స్ ను బతికించుకుంటేనే ధర్మవరం నిలబడుతుంది, లేకపోతే ధర్మవరంలో మార్కెట్ అనేది ఏముండదు. ఇక్కడ ఎప్పుడైతే హ్యాండ్లూమ్ కుప్పకూలుతుందో ధర్మవరానికి ఆ పేరు పోగొట్టుకుని ఒక సచ్చిన సోమలా తయారవుతుంది ధర్మవరం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా. మరి ఇంత ప్రాముఖ్యత ఉన్న చేనేతల్ని మనం తావనిస్తామా
ఇబ్బంది పడనిస్తామా? ఏనా లేదు. తెలుగుదేశం చేనేత కార్మికుడికి అండగా ఉంటుంది, ఆర్డినెన్స్ ని బతికిస్తుంది, ధర్మవరం పేరుని నిలబెడుతుందనే విషయాన్ని కూడా మీకందరికీ తెలియజేస్తున్నా. ఖచ్చితంగా వాళ్ళని అభివృద్ధి చేసే విధంగానే ముందుకెళ్తాం. ఇక్కడ మాట్లాడుతూ చివరిగా ఉంది, నేను ఏమైనా చేయాల్సింది ఉందా అంటే కార్మికులు వార్డుల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఒక మాట చెప్పినారు నాకు. అన్నా, గత 15 ఏళ్ల నుంచి నాయకులు చెప్పే మాట విని విసిగి వేసారిపోయినాము. పదిలేసి హామీలు ఇవ్వద్దన్నా, ఇచ్చేటట్టుంటే సరైన హామీ ఒకటిచ్చి మా కుటుంబాన్ని నిలబెట్టు అని చెప్పి వాళ్ళందరూ చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఖచ్చితంగా చేనేతల్ని నిలబెట్టుకునేటట్టుగా వాళ్ళకు కూడా రేపొద్దున స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు కూడా తీసుకొని వచ్చి మరింత మెరుగ్గా చేనేతలు చీరల్ని ముందుకు నడిపించేటట్టుగా ధర్మవరం పేరు నిలబెట్టేటట్టుగా చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. మరి చాలా చోట్ల చూస్తుంటే ఎంతో మంది పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల వాళ్ళందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి కూడా చాలా చోట్ల ఎదురైతుంది. అటువంటి వాళ్ళందరినీ కూడా నిలబెట్టుకోవడానికి, ఆ కుటుంబాన్ని నిలబెట్టుకోవడానికి నేను జోలు పట్టి తిరుగుతాను నేను చెప్పను, నా జోలుకు దక్కబడుతుందని కూడా నేను చెప్పను. ఈరోజు ఒకటే విషయాన్ని చెప్తా, ఖచ్చితంగా ఆ కుటుంబాల్లో పిల్లల చదువులకి ఉపయోగపడేటట్టుగా ధర్మవరంలో అన్ని పార్టీలను కలిపి, అన్ని కులాలను కలిపి, ముఖ్యంగా చేనేతల్ని ముందుకు పెట్టి ఒక కమిటీని తయారు చేసి వాళ్ళ చదువులకు ఇబ్బంది పడకుండా ముందుకు తీసుకెళ్తారనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నా. మరి అదే రకంగా మహిళలు అడుగుతున్నారు, అన్నా ఇంట్లో పెద్ద దిక్కు ఇదైపోయింది, ఆ పరిస్థితి మేమెట్ల కుటుంబాలను ముందుకు సాగించుకోవాలా అని చెప్పి మహిళలంతా కూడా ఎంతో బాధతో వాళ్ళందరి బాధను కూడా వెలగట్టుకోవడం జరిగింది. దానికి ఏ రకంగా చేద్దామమ్మా, ఏ రకంగా అయితే మీ కుటుంబాన్ని నేను కాపాడుకోగలుగుతాను అన్నప్పుడు వాళ్ళందరూ కూడా క్లాత్ ఇండస్ట్రీని ధర్మవరంలోకి తీసుకొని రండి, ఎక్కడైనా స్టిచ్చింగ్ యూనిట్లు పెడితే ఖచ్చితంగా మాకందరికి కూడా ఉపాధి అవకాశం జరుగుతుంది మహిళలకు అని చెప్పి చెప్పడం జరిగింది. ఖచ్చితంగా తల్లి, గతంలో జాకీ తీసుకొచ్చాం, కేవలం కమిషన్లు కక్కుట్టుబడి జాకీ లాంటి అతి పెద్ద కంపెనీని కూడా పరుగులెత్తిచ్చే పరిస్థితి వచ్చింది. ఖచ్చితంగా అటువంటి పరిస్థితి లేకుండా కాలు పట్టుకుంటామో చేతులు పట్టుకుంటామో కంపెనీని తెచ్చే పరిస్థితి ఖచ్చితంగా ధర్మంలో తీసుకొస్తాము. ఎంతో మందికి ఉపాధి కలిగించే పరిస్థితులు తీసుకొస్తామని చెప్పి కూడా వాళ్ళందరికీ కూడా మహిళలందరికీ కూడా హామీ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అనేకమైన సమస్యలు ఎదురవుతున్నాయి. మహిళల గురించి మనం మాట్లాడదామా? ఈ రోజు మనము ముందు మహిళలు తీసుకుంటే ఈ ధర్మవరంలో ఉన్న చాలా మంది నాయకులు ఏం చెప్తారంటే, వాస్తవంగా ఎన్నో నీతులు చెప్తారు. ఆ నీతులు విన్నామంటే మనకు కూడా ఎట్లా అనిపిస్తుందంటే, ఒక మాట మాట్లాడాలన్నా అతని గురించి పట్టణం చెప్పాలంటే కూడా మనదే ఏమన్నా తప్ప అనేంత టైపులో యాక్టింగ్ చేస్తారన్నమాట. ఈరోజు ఒక విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలా, డ్వాక్రా మహిళలు 4 కోట్ల డబ్బులు నెట్టారంటే ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆ గొప్ప గొప్ప మాటలకు ఎటువంటి అర్థం ఉందా లేదా అనే విషయాన్ని ఈ రకంగా ధర్మవరంలో జరుగుతా అంటే అనేకమైన సమస్యలు వస్తున్నాయి. ఈరోజు ముఖ్యంగా ఫ్లాట్లు, ఇల్లు లేని వాళ్ళు ఎంతమందో వాళ్ళ పరిస్థితి మనం చూసుకోవడానికి వెళ్తే ఎక్కడికి వెళ్ళినా గత 4 ఏళ్ల నుంచి చూస్తున్నా, ఎక్కడ చూసినా ప్రతి ఒక్క దాంట్లో పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. ఇక్కడ హైటెక్ మాఫియా జరుగుతుంది. ఇక్కడ చాలా కార్పొరేట్ రౌడీయిజం మొదలైపోయింది ధర్మవరంలో. ఈరోజు చేనేత రంగం అనేది అతి గొప్పగా ఉన్నా చేనేత రంగంలో కూడా బిజినెస్ ని, రాజకీయాన్ని ఇన్వాల్వ్ చేసి పూర్తి స్థాయిలో చేనేత రంగం దెబ్బతిరిపోయే పరిస్థితి కూడా ధర్మవరంలో తీసుకొచ్చారు. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం ప్రభుత్వం వస్తుంది, శ్రీరామ్ ఎమ్మెల్యే అవుతాడు, రాజకీయాల్లో బిజినెస్ ని దూరంగానే పెడతాడు. ఇక్కడ మీరు బిజినెస్ చేసుకుని బ్రహ్మాండంగా ముందుకెళ్తేనే పట్టణం అభివృద్ధి చెందుతుంది, పట్టణంలోని ప్రజలు అభివృద్ధి చెందుతారు. ఎక్కడైనా ధర్మవరం పేరు అనేది తగ్గకోకుండా పైకి వెళ్తుంది. ఆ పేరు కోసం అని చెప్పని ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా ఖచ్చితంగా బిజినెస్ రాజకీయమే అన్నట్టుగా బిజినెస్ లోకి రాజకీయం ఎంటర్ కాకోకుండా ఖచ్చితంగా నిలబెడతానని చేరేదో సోదరులందరికీ కూడా పేరు పేరు తెలియజేస్తున్నాను. మరి ఈ రకంగా అనేకమైన సమస్యలు ఇవన్నీ తెలుసుకుంటూ మాట్లాడుకుంటూ పోతుంటే నాకు ఒక చిన్న సంఘటన ఎదురైంది. చిన్న సంఘటన ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మంది తెలిసే ఉంటుంది. ఏంటంటే ఇక్కడ 17వ వార్డు ఉంటుంది. 17వ వార్డులో పాదయాత్ర చేస్తూ మేము ముందుకు పోతాన్నాం. పోతా అంటే వెనకల నుంచి ఒకడొచ్చి మాట్లాడుకుంటూ, శ్రీరామ్ కోట వేయకుంటే నరికి పారేస్తాం, శ్రీరామ్ కోట వేయకుంటే నరికి పారేస్తాం, మాది వెంకటాపురం అని చెప్పినారు. ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా, 1960 నుంచి కూడా కమ్యూనిస్టు పార్టీల్లో ఎనిగి మునిగి దేశ రాజకీయాల్ని సైతం అర్థం చేసుకోగలిగిన ప్రాంతం వెంకటాపురం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలా.
అవన్నీ చదివి నమ్మిని ఉద్దేశం లేదు. ఇక్కడ కొత్తగా వచ్చి వెంకటవరం ఇట్లా పనికిమాల మాట మాట్లాడతారనేది నువ్వు ప్రజలకు ఏమాత్రం నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేసుకోండి. గతంలో ఒకటి చెప్తావు సంఘటన. ఎప్పుడో పుట్టకనుమ కొండపల్లి దగ్గర మామూలుగా దొంగతనాలు చేస్తాండ్రి. ఆ దొంగతనాలు జరిగేటప్పుడు ఒక బస్సుని దోపిడీ చేసినారు. దోపిడీ చేసి దిగేటప్పుడు ఏం చేసినారంటే జై పట్టాల రాజు దిగిపోయినాడు వాడు. అందరూ ఏమనుకోవాలా, పట్టాల రాజుని దొంగతనం చేపించినాడేమో, మా బస్సు అంతాను అవన్నీ డ్యూటీ చేసినాడేమో అనుకోవాలని చెప్పారు. అటువంటి బెదిరింపులకే తట్టుకోవాలి. ఇట్లాంటి ఊగతంపుడు పనికిమాలిన కుక్కతో ఊపులకి ఎవడు భయపడేవాడు లేదు. ప్రజలు ముందుకొచ్చి అన్న ఈ రకంగా మాట్లాడుతున్నారు, ఇన్ని పబ్లిక్ లో చెడు చేయాలని చూస్తున్నారు, దయచేసి గమనించుకోండి అని చెప్పిన గొప్ప వ్యక్తులు ధర్మారం వాసులు అనే విషయాన్ని కూడా మరొకసారి మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఈరోజు బెదిరిస్తేనో లేకుంటే ఏదో నరుకుతామంటేనో ఓట్లు పడతాయనే విషయం నన్ను అంటాడు ఆయన ఎమ్మెల్యే. ఏమంటాడు, ఈరోజు నరుకుతాం పడుతామంటే కాదు, ఏదన్నా సరే బాధ్యతగా ఓట్లు అడుక్కోవాలి భయంగా అని చెప్పి నాకేదో ఇదో చెప్తాను. పెద్దోడు కదా వినాల మనం కూడా. కానీ నిజమేమో ఎవరు మాట్లాడుతున్నారు ఇట్లా మాటలు, ఎందుకు ఈయన ఇట్లా మాట్లాడతాడని చెప్పి చాలా సార్లు ఆలోచన చేసినప్పుడు అక్కడ ఏమైందంటే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు తడుముకున్నట్లుగా ఆయన ఎక్కడికి పోయినా, ఏ మండలానికి పోయినా ఇక్కడ కొంతమంది ఉన్నారు. గుట్కా వ్యాపారము, ఇసుక దందాలు, ఏంది బియ్యం వ్యాపారము, పాలిద్దలను చంపుతారు, ఆడోళ్ళని బెదిరిస్తారు. ఈ రకంగా ఉన్న ఒక రౌడీ గుంపును పెట్టుకొని అందరినీ పంపించి ప్రతి ఊళ్ళో బెదిరించే పరిస్థితి చేస్తున్నారు.